హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగుండాలి. ఎప్పటిలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే కొత్తగా మా వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చలికాలం మొదలయ్యే రోజు చీకటి మరింత వేగంగా దండెత్తుతున్నట్టుగా అనిపించింది. ఆ రోజు నేను కూకట్పల్లి నుంచి బంజారాహిల్స్ దాకా రిక్షా నడిపాను. అర్ధరాత్రి దాటి ఉంటుంది. లైట్లన్నీ కొంత గడ్డిపోలాలా చిక్కిరించి పోతున్నట్లుగా చీకటి నిండిపోయింది. బంజారాహిల్స్ రోడ్డుపై ఎవరూ లేరు. నా దగ్గర సిగరెట్ పెట్టుకుని నెమ్మదిగా పీకుతూ తలపోకలలోకి జారుతున్నాను. అప్పుడే ఓ తెల్ల దుస్తుల్లో ఉన్న అమ్మాయి నా రిక్షా దగ్గరికి వచ్చింది. ఆమె ముఖం అస్పష్టంగా కనిపించింది. పెద్ద కళ్ళ చిల్లగబులు, చాలా తెల్లగా ఉన్న చర్మం. ఓ చిన్న మెరుపుగా నవ్వింది. చిల్కాపల్లి వెళ్ళాలి అంది. నాకు ఆ ఊరి పేరు కొత్తగా అనిపించింది, కానీ బంజారాహిల్స్ పరిసరాల్లో ఏదో కొత్త కాలనీ అయి ఉండొచ్చని ఊహించాను. ఆమె చెప్పిన దిక్కున రిక్షా మలిచాను. ఆమెలో ఏదో వింత ఉంది. నా హృదయం ఒక్కసారిగా బరువు పడినట్టు అనిపించింది. గాలి కాస్త చల్లగా మారింది. నా వెనుక ఆమె ఊపిరి మెల్లగా గుచ్చుకుంటోంది. రొమ్ములో ఏదో తెలియని ఉలికిపాటు. ఈ టైంలో అక్కడికి ఎలా వెళ్లాలో తెలుస్తుందా అని అడిగాను. నీకు మలుపులేవీ అవసరం లేదు, నేరుగా వెళ్ళి అడవిలోకి ప్రవేశించు అంది ఆమె. బంజారాహిల్స్ తర్వాత అడవి మొదలవుతుంది, కానీ అక్కడ రహదారి లేదు. కానీ నా కాళ్ళు ఆట ఆగలేవు. బ్రేకు పట్టం వేసినా రిక్షా ఆగలేదు. నేను గమనించకపోయినా నేను ఆమె చెప్పిన దిశలో ముందుకెళ్తున్నాను. చుట్టూ అడవి కమ్మేసింది. చెట్ల కదలికలు, నెమలికల్లే దూసుకుపోతున్న శబ్దం వినిపించసాగాయి. సడన్గా ఓ చీకటి చెట్టు వెనుక నుంచి నా రిక్షా ముందు ఓ కుర్రవాడు తలకిందులుగా వేలాడుతూ బయటపడ్డాడు. అతని రెండు కళ్ళు లేదు. రక్తం ఓ రకంగా మజ్జిగలా పొరుతోంది. నేను ఒక్కసారి రిక్షా ఆపడానికి ప్రయత్నించాను, కానీ ఆమె నా వెంట మాట్లాడకుండా కూర్చుంది. నువ్వు చూస్తున్నవన్నీ నిజం కావు, మనం అక్కడికి చేరకముందు మళ్ళీ కదలవద్దు అంది. అలా రిక్షా అడవి మధ్యలోకి ప్రవేశించింది. అక్కడ ఎలాంటి మార్గం లేదు. నేల తడిగా ఉంది. కొండల్ని దాటి వెళ్లేలా మారింది. ఒక్కసారిగా నా చెవిలో పాత హరికథలా గీసుకున్నట్టు ఒక మురికి వాసన వచ్చి అంటుకుంది. వెనక్కి తిరిగిపోదామని అనుకున్నా వెనక్కి తిరగగలిగే పరిస్థితి లేదు. వెనక్కి చూసేందుకు భయంగా ఉంది, కానీ ఓసారి చిన్నగా తిరిగినప్పుడు గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె లేదు. రిక్షాలో ఆమె లేదు. నా వెనుక ఎవరూ లేరు, కానీ ఆమె గొంతు వినిపిస్తుంది. నువ్వు వచ్చావు, ఇప్పుడు నీ వంతు. ఆ మాటలు వినగానే నా శరీరం మూల నుంచి గడ్డకట్టినట్టు అయిపోయింది. నా రిక్షా ఓ చిన్న కొండదారిలోకి వాలిపోయింది. అక్కడ గుబురు చెట్లు, ఆ చెట్ల మీద వేలాడుతున్న శవాలు, ఒక్కొక్కటి చలికి ఊగుతున్నట్టు. పగిలిన తలలు, ముక్కలు తెగిన కాళ్ళు. కానీ అవన్నీ మాట్లాడుతున్నాయి. నా పేరెప్పటికీ చెప్తున్నాయి, రాములు, రాములు, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టినవాడు కాదు. నేను కిక్కిరిసిపోయాను. నాలో బలం రావడం లేదు, కాని గుండె గట్టిగా కొట్టుకుంటోంది. రక్తం తలలోకి ఎగిసినట్టుంది. ఓసారి కళ్ళు కుదిలాను. మళ్లీ తెరిచేసరికి రిక్షా గోరింటాకుల పొలంలో నిలిచిపోయింది. నా ఎదురుగా ఒక పురాతన బంగ్లా. ఎప్పుడో వదిలేసినట్టుంది, కానీ లోపల దీపాలు వెలుగుతున్నాయి. ఆవు చప్పట్లు, పాలు పోసే శబ్దం, మంటలో కొట్టుకునే వంటల వాసన వస్తోంది. నేనంతా చెత్తలా, తడిసినట్టుగా, కానీ పూల పరిమళంలో మునిగిపోయినట్టు. లోపలికి నడిచాను. తలుపు తానే తేరగా తెరుచుకుంది. ఓ చిన్న గది, గోడలపై పూర్వీకుల ఫోటోలు, కానీ ఆ ఫోటోలన్నీ కదులుతున్నట్టు కనిపించాయి. అందులో నాకు రూపం కనిపించింది. నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు, కానీ ఆ ఫోటోలో నేను నవ్వుతున్నాను. కళ్ళు నా కళ్ళే. గడియారానికి టైం లేదు. ముళ్ళగడ్డిలా వణికిపోయాను. ముందుకి మళ్ళీ ఓ నీడ నడుస్తోంది. ఆమె తెల్ల దుస్తుల్లో అదే అమ్మాయి. ఆమె ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది, కానీ అది మనిషి ముఖం కాదు. బురదలా, మురికి చిందినట్టు, కానీ దానికే ఒక ఆకర్షణ ఉంది. చేతిలో ఓ పాత పామరగడ్డి తీసుకుని నన్ను చూస్తూ ఆపిమ్మట. నువ్వు రత్తు బలి కావలసిన వాడు రాములు, నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆమె మాటలు చెవిలో ఎలాంటి శబ్దం లేని ఒక అర్ధరహితమైన నిశ్శబ్దాన్ని పుట్టించాయి. నువ్వు రత్తు బలి కావలసిన వాడు రాములు, నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది అనే మాటలు క్షణాల్లో నా తలలో 100 సార్లు తిరుగుతున్నట్లుగా అనిపించాయి. ఆ బంగ్లా గదిలో ఏదో ఒక చీకటి నన్ను చుట్టేస్తోందని స్పష్టంగా తెలిసిపోయింది, కానీ నేనింకా కదలలేకపోయాను. నా కాళ్ళు నేలకి పాతినట్టు భయంతో కదలడం మానేశాయి. ఆమె చేతిలో ఉన్న ఆ పామరగడ్డి ఆకులలోంచి ఎర్రటి మంటలు చిమ్ముతున్నట్టు కనిపించాయి. అవి నిజమైన మంటలు కావు. వాటిలో మచ్చలేని ఎరుపు రంగు. అది కాస్త నా చుట్టూ ఒక రేఖను గీసినట్టు అయింది. ఒక్కసారి నా శరీరం ఆ రేఖను దాటి ముందుకు పోవాలని ప్రయత్నించగా రక్తం ఆగినట్టు కల్లా గుండె ఒక్కసారిగా గుద్దేసింది. మళ్ళీ ఒక్కొక్కసారి నా కళ్ళ ముందు బొద్దుగా తెల్లటి చుక్కలు మెరుపులా తిరుగుతున్నాయి. నేను గడప దాటి ఆగబోతున్నానేనని నాలోనే స్పష్టంగా అనిపించింది. ఆ గదిలోని గోడలపై వేలాది నల్లని చేతులు వాలినట్టుగా కనిపించాయి. ఒక్కో గోడ మీద ఒక్కో ముఖం. వాళ్ళు నన్ను చూస్తున్నారు. కొన్ని మగవాళ్ల ముఖాలు, కొన్ని పిల్లలవి,
కొన్ని వృద్ధులవి, కానీ ప్రతి ఒక్కదానికి ఒకే రకమైన శూన్య భావం. నన్ను తినేస్తున్నట్టు, లోపలికి లాగుతున్నట్టు. వాటి కళ్ళల్లో చీకటి కంటే ఎక్కువ అర్థం ఉన్నదేమో అన్న అనుమానం కలిగింది. ఆ సమయంలో వెనక నుండి ఒక శబ్దం వినిపించింది. బంగ్లా ముందు ఉన్న గోడలు ఒక్కసారిగా నెమ్మదిగా విరిగిపోయినట్టు శబ్దం వచ్చింది. వెనక్కి తిరగగానే 10 అడుగుల పొడవైన ఒక నీడ నెమ్మదిగా అగ్నిలోంచి బయలుదేరినట్టు ముందుకు వస్తోంది. అది మనిషిలా లేదు, జంతువులా కూడా కాదు. అది నడుచుతుంది, కానీ నేలకి తాకడం లేదు. దానికి తల లేదు, కానీ నడుస్తున్న దిక్కులో నా శ్వాస అల్లుడవుతున్నట్టు అనిపించింది. చేతుల్లో పెద్ద గడ్డిపల్లలు పట్టుకుని వాటితో నేలపై ఏదో గీయటం ప్రారంభించింది. నేను వెనక్కి నడవాలనుకున్నా నా రిక్షా కనిపించలేదు. నా కళ్ళ ముందు ఉన్న బంగ్లా చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయింది. అది నిజంగా ఆడవేనా లేక మరొక లోకమా అన్న అనుమానం కలిగింది. ఆ సమయంలో నేనెక్కడ ఉన్నానో నాకే అర్థం కాలేదు. మోకాళ్ళు వణుకుతున్నాయి, చేతులు దడబడుతున్నాయి, కానీ నా శరీరం నన్ను పట్టుకుని నిలబడించలేదు. నేలపై కూలిపోయాను. పక్కనే ఉన్న ఓ పగిలిన అద్దంలో నాకు నేను కనిపించాను. నా కళ్ళలో చలికన్నీళ్లు, ముఖంపై మరణపు రేఖలు. అది నేను కాదు, కానీ అదే నేను. ఆ శబ్దం మరింతగా పెరిగింది. ఆ బంగ్లా లోపల అటు ఇటు పరుగు తీస్తున్న పశువుల అరుపులు, మృతుల బిగుసుకున్న కేకలు, చెరచలేని పాత దేవాలయాల గుంపుల నుంచి వస్తున్నట్టు వినిపిస్తున్న ఓ నాదం. ఒక్కసారిగా గాలి పూర్తిగా ఆగిపోయింది. నా చుట్టూ ఉన్న ఆకులు కూడా కదలడం మానేశాయి. అది చలితో కాదు, అది మరణం గాలిలో నాటుకుపోయిన వాసన. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది. దేశ్మల్. ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. మొహం మీద మచ్చలు, ఒక్కోచోట బురదలాగా పుట్టలు. 2 కళ్ళు కదలకుండా నన్ను చూస్తున్నాయి. రాములు, మళ్ళీ జన్మించా, కానీ ఈసారి మోసం చేయలే. నీ శిక్ష ఇప్పటికీ బాకీ ఉంది అంది. నాకు అర్థం కాలేదు. నేను ఎవరిని మోసించాను? ఎప్పుడు జన్మించాను? నేను కేవలం ఓ రిక్షా డ్రైవర్ని. గడిచిన 30 ఏళ్లుగా ఈ హైదరాబాద్ వీధుల్లోనే ఉన్నాను. కానీ ఆమె మాటల్లో ఎప్పుడో పుట్టిన పాపం నన్ను వెంబడిస్తున్నట్టు అనిపించింది. ఆ సమయంలో బంగ్లా నేల చీలిపోయింది. అందులోంచి వెచ్చని రక్తం పొంగిపొర్లుతున్నట్టు వచ్చింది. నేల దాని ప్రవాహంలో ఒక్కొక్కసారి నన్ను లోపలికి లాగేందుకు ప్రయత్నించేది. నా చేతులు గోడలు పట్టుకున్నా వాపు రక్తంతో తడిసి వాటిపైకి పట్టుకోలేను. ఒక్కసారిగా నేల పూర్తిగా కదిలిపోయింది. నేను రక్తం లోపలికి జారిపోతున్నాను. ఒక ఖాళీదనం, నిశ్శబ్దం. మళ్ళీ నేను తేరుకున్నప్పుడు నా ముందు మరో బంగ్లా కనిపించింది. ఇది వేరే రకం. ఇది రక్తంలో తేలుతున్నట్టు ఉంది. దీని గోడలు శరీరం వలె తడిగా, స్పందనతో కూడినట్లుగా అనిపించాయి. తలుపు ఓ చిన్న గుండె చప్పుడుతో తెరుచుకుంది. లోపలికి నడిచాను. అక్కడ అగ్నికుండంలా ఓ గిన్నె ఉంది. అందులో నలుపు నీరు. నన్ను చూసి మెల్లగా చలించిపోయింది. నీటిలో నా ప్రతిబింబం లేదు. నీళ్లలో ఒక చిన్న పిల్లాయి ఏడుస్తోంది. ఆమె వెంట్రుకలు తడిగా, ముఖం నెమ్మదిగా నెమలికల్లా ఒరిగి ఉంది. అది నా కూతురలా అనిపించింది. కానీ నాకు పిల్లలు లేరు. నువ్వు చూసే ప్రతిదీ నీకు గుర్తొచ్చే వరకు వాస్తవం అవుతుంది. ఇది శాపిత స్థలం. ఇక్కడి ప్రతి దృష్టి నీ హృదయంలో ఉన్న కోపాన్ని తిన్నట్టు తినేస్తుంది అంది మళ్ళీ ఆ అమ్మాయి. నువ్వు ముందు చేసింది గుర్తుందా రాములు అంది. నేనెవరికీ తప్పుడు చేయలేదు. కానీ నా తలలో మళ్ళీ అదే మాటలు తిరిగాయి. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టినవాడు కాదు. నాకు గుర్తొస్తోంది. ఏదో పాతకాలంలో, నేను పూర్వజన్మలో ఓ గుడిలో ఓ బాలికను ఆర్పివేశాను, బలి ఇచ్చాను. అది నిజమా, కలనా? కానీ ఇప్పుడు అదే బాలిక నా ముందుంది. ఆమె కన్నీళ్లతో నా శిక్షను నన్ను అనుభవించమంటోంది. నేను ఆ పిల్లని చూసిన ప్రతి క్షణం నా శరీరాన్ని కంచెమట్టిలాగా పగలగొడుతుంది. ఆమె రోదనం నా హృదయాన్ని బద్దలు చేస్తోంది. నేనెప్పుడూ ఊహించలేని బాధలో ఉన్నాను. కానీ ఇంకా ఏదో చెప్పలేని అయోమయం నన్ను ముట్టేస్తోంది. నాకు పిల్లలు లేరు. నేను ఎప్పుడూ గుడిలో పని చేయలేదు. కానీ ఆమె ముఖం, ఆమె చిట్టని కళ్ళలో నన్ను చూసిన ప్రతిబింబం, ఇవన్నీ ఒక భయంకరమైన సత్యాన్ని నాతో ఒప్పించేసేవిగా ఉన్నాయి. నువ్వే అయ్యావు అని వాటి రూపాల్లో ప్రతిధ్వనించుతోంది. ఆ గిన్నె దగ్గర ఆపడం కూడా నాకు కుదరలేదు. నీళ్లు నన్ను చూస్తున్నట్టు అనిపించింది. వాటిలోకి చూస్తుంటే ఒక్కసారిగా నా చేతి వేళ్లు ఆ నీళ్ల వెనక్కి సాగుతున్నాయి. అర్థం కాలేదు ఎలా. నా చేతులు ఆ నీటిలోకి పోతున్నాయి, కానీ నీరు తడపడం లేదు. నా ముద్రలు నీళ్ల లోతుల్లోకి వెళ్ళి ఏదో పాత ఫోటోల్ని తాకినట్టుగా అనిపించాయి. ఒక్కసారిగా నా మస్తిష్కం వెనక దాగిన ఓ గుర్తు లెక్క తిరిగినట్టు బయల్పడింది. 15 ఏళ్ల వయసులో నా దగ్గర పనిచేసే ఓ బంగారు కుమారి. ఆమె శరీరాన్ని ఎక్కడో పాత బావిలో దాచినట్టు. అది నిజం కాదు, కాదు అని నా లోపల కేక వేశాను. కానీ ఆ పిల్ల, అదే పిల్ల. ఆమె మొహం నెమ్మదిగా రాలిపోతూ మిగిలిన భాగమంతా చీకట్లో కలిసిపోయింది. ఆమె చెప్పినట్టు నేను నిజంగా గతం నుండి పారిపోతూ వచ్చానా? నా జీవితంలో దాగిన చీకటి అంత భయానకమా? ఆ సమయంలో గదిలో వెలుతురు పూర్తిగా మాయమైపోయింది. చుట్టూ గోడలు కనబడకపోయినా నాకు బంగ్లా అంతా ఇంకా నన్ను ఆవరించి ఉందనే స్పష్టత ఉంది. నేల కనిపించకపోయినా నేను కాళ్ల మీద నిలబడి ఉన్నానని నా విషయమైంది.
కానీ అక్కడ చుట్టూ విరివిగా వ్యాపించినది మానవ శరీరాల వాసన. చితకబడిన మాంసం, కాలిన చర్మం, పాత గొడుగులా ముడుచుకున్న పీడిత శరీరాల వాసన. నెమ్మదిగా చుట్టూ వందలాది కన్నీళ్లు వినిపించసాగాయి. అవి మనుషులవి కావు, పాపలవి, జంతువులవి, పిచ్చివాళ్లవి అన్నట్టు. ప్రతి ఏడుపు నా చెవిలో చిమ్మలాడినట్టు కొరుక్కుంటోంది. నా కళ్ళ ముందు మళ్ళీ అదే అమ్మాయి. ఈసారి ఆమె చిన్నగా నవ్వుతోంది. ఆమె కళ్ళల్లో ఆనందం లేదు, ఆ నవ్వులో కేవలం క్షమించలేని వేదన ఉంది. ఇప్పుడు నువ్వు చూసేది వాస్తవం కాదు, కానీ ఇది తప్పించలేని శిక్ష అని మృదువుగా అంది. ఎంత తీసుకొని పారిపోతావు రాములు, గతం నేను వదలదు. నీ నుండి పుట్టిన రక్తమే ఇప్పుడు నిన్ను తినాలంటోంది. ఆమె కాళ్ల దగ్గరకి చూస్తే పొడవాటి భుజాలు, మృత్యువులా చెక్కిన మణికట్టు, చేతిలో ఓ మట్టి బొమ్మ. ఆ బొమ్మ నా ముఖంతో నన్ను చూస్తూ నవ్వుతుంది. అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది. నేను చూడలేను, కానీ నా కళ్ళు తిప్పుకోలేదు. ఆ బొమ్మ నెమ్మదిగా నేలపై పడిపోయింది. కింద పడగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాని లోపలి నుంచి ఊపిరి తీసుకున్నట్టు ఒక శబ్దం, ఓ మూసిన తలుపు తెరచినట్టుగా. ఆ శబ్దంతో నేల నన్ను లోపలికి లాగింది. ఒక్క క్షణంలో నేనెక్కడి నుంచో వేల అడుగుల లోతుకి జారిపోతున్నట్టు అనిపించింది. నా చుట్టూ కొన్ని నల్లటి నారల తరంగాలు, అవి నా శరీరాన్ని గట్టిగా చుట్టేస్తున్నాయి. నేను ఊపిరి తీసుకోలేను. నా మెడ గట్టిగా బిగుసుకుపోయింది. నా ఊపిరితిత్తుల్లోకి చీకటి ప్రవహిస్తోంది. ప్రమాదం అంచున ఉన్నాను, కానీ చనిపోలేదు. నేను కింద పడిపోయిన చోటో మరో భవనం ఉంది. ఇది పాతకాలపు రైల్వే స్టేషన్, కానీ అక్కడ రైళ్లు లేవు. ట్రాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి. ప్లాట్ఫారంలపై ఎవరూ లేరు, కానీ అరుపులు మాత్రం వస్తున్నాయి. అక్కడ ఎక్కడో శ్వాసపడుతున్న పాత తాపీగా ఉన్న పురుషుడి ఛాయ కనిపించింది. అతను నన్ను చూస్తూ తల వంచాడు. నువ్వు మరువాలనుకున్నావు రాములు, కానీ నిన్ను మర్చిపోయే వాళ్ళం మేము కాదు అన్నాడు. నేను పరుగు తీశాను. నా కాళ్ళు నన్ను నడిపించాయి. చుట్టూ ఎటు చూసినా నీడలే. ఒక్కొక్క నీడ ఒక్కో రూపం తీసుకుంటోంది. ఒకటి నా మావయ్యగా మారింది, మరొకటి చిన్నప్పుడు చనిపోయిన స్నేహితుడిగా. వాళ్ల ముఖాల్లో వింత హర్షం, కానీ వాళ్ల చేతుల్లో బాంధవ్యం లేదు. కేవలం శిక్షలు, స్మృతుల తులాలే. ఒక చిన్న గదిలోకి నడిచాను. అక్కడ ఒక పురాతన రిక్షా. అది నా రిక్షా కాదు, కానీ నాకు తెలిసినట్లుంది. దానిపై ఎర్ర రంగు చుక్కలు, బల్లలు చెక్కినట్టు గీతలు. ఓసారి అద్దంలో చూశాను. నా ముఖం కాదు, ఒక వృద్ధుని ముఖం. కళ్ళు లోతుగా పడ్డాయి. ఎముకలు పొడిచేలా బయటకి వచ్చాయి. నేను కాదు, కానీ అదే నేను. ఇది నువ్వు మర్చిపోయిన చివరి జన్మ రాములు అంటోంది ఒక చెరిపేసిన గొంతు. అది నా చెవిలో కాదు, నా శిరస్సులో వినిపిస్తుంది. నాకు ఊహగా లేదు, నిజంగా అదే చరిత్ర. నేను వెనుక మిగిలిన జాడల్ని తుడిచేందుకు ఎన్నో జన్మలు గడిపాను. కానీ శాపం నుంచి విడిపోలేకపోయాను. నా రక్తం లోపలే నన్ను చంపేందుకు ఉత్కంఠతో వేచి ఉంది. అక్కడ మళ్ళీ అదే అమ్మాయి. ఈసారి ఆమె చిన్నగా రామాయణం పాటల్ని పాడుతూ నడుస్తోంది. నేనింకా ఆమె వైపు చూడలేను, కానీ ఆమె క్రమంగా దగ్గరై నా భుజం మీద చేయి వేసింది. ఆ స్పర్శ చలిగా లేదు, అది ఒక పాత బంధాన్ని తడిగా గుర్తు చేస్తోంది. ఇంకా 3 గదులు మిగిలి ఉన్నాయి రాములు, మిగతా భయాలు నీ తలుపు తట్టుతున్నాయి. ఆమె చెప్పిన 3 గదుల మాట నా మనసును పిండేయసాగింది. ఇంకా మిగిలిన భయాలు అన్న మాటలు నా లోపల నడుముకి చలనం తీసుకురావడం లేదు. అది వదలని హింసగా నన్ను లోపల నిండి ఉంది. నెమ్మదిగా నేను నడుస్తూ ముందుకెళ్లాను. నా చుట్టూ ఎవరూ లేరు. ఆ రైల్వే స్టేషన్ పూర్తిగా చీకటిలో మునిగిపోయింది. ఓ మసి రంగు వాడిలోకి వెళుతున్నాను. అడుగులు వేస్తున్న ప్రతిసారి నేల మీద రక్తపు మచ్చలు. అదెక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కాదు. నా పాదాల కింద నుంచి తడిగా, వెచ్చగా ఏదో ద్రవం చేరుతోందనిపిస్తోంది. మొదటి గది తలుపు దగ్గరికి వచ్చేశాను. అది ఓ వింత గుమ్మం. తలుపు చెక్క మామూలుగా లేదు. చేతితో తడిగా తాకితే అది చర్మంలా తడిగా ఉంది. చిన్నగా చేతిని ఉంచగానే తలుపు వణికింది. లోపల నుంచి ఎవరో నా పేరును అనుకున్నట్టుగా నెమ్మదిగా పిలుస్తున్నారు. రాములు. అది ఆప్సోపాల గొంతు కాదు, ఓ సన్నని చీకటి నుండి వచ్చేది. గుండె బరువుగా తడిసిపోయింది. అయినా తలుపు తెరిచాను. లోపల ఒక చిన్న గది. గోడలు తడిసినవి. ఆ గదిలో నేలమీద ఒక మహిళ కూర్చుని ఉంది. ఆమె ముఖం చూడగానే నా గుండె ఆగిపోయినంత పని చేసింది. అది నా తల్లి రూపం. కానీ అసలేం లేదు. నా తల్లి అప్పటికే చనిపోయింది 10 ఏళ్ల క్రితం. ఆమె ఎదురుగా ఉన్న గిన్నెలో నల్లని ద్రవం. నా వైపు చూసి ఒకసారి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ లేదు, కేవలం భయం, దుఃఖం, విరక్తి. నాన్న, నువ్వు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టావు అని అడిగింది. నేను ఒక్కసారి వెనక్కి చూశాను. తలుపు మూసుకుపోయింది. బయటకి వెళ్లే దారి లేదు. నాకు ఏమీ గుర్తులేదు అమ్మా అన్నాను. కానీ ఆమె మాటలు ఆగలేదు. నువ్వు చిన్నప్పుడు మమ్మల్ని భూమిలో పాతిపెట్టావు. నీ ప్రాయశ్చిత్తం ఇంకా పూర్తవలేదు. ఆ మాటలు విన్నాక నా చెవి చప్పున మ్రోగినట్టుంది. ఏదో ఒక కలల్లోంచి నిజానికి దిగినట్టు అనిపించింది. ఆ గదిలో గోడల మీద పాత ఫోటోలు వెలుగుతున్నాయి. ఆ ఫోటోలో నేను ఉన్నాను. పక్కన ఒక చిన్న అమ్మాయి. ఆమె ముఖం మసకబారిపోయినట్టుంది. కానీ నా చేతుల్లో ఉన్న బొమ్మ ఆమెదే. నువ్వే నా ప్రాణాలు తీసావు.
నీ చేతుల్లోనే నా చివరి ఊపిరి, కానీ నీకు గుర్తుండదంటే ఎలా అంటూ ఆ మహిళ ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది. ఆ ఏడుపులో మామూలు బాధ లేదు, అది వందలాది జన్మల కన్నీళ్లు. నేను నడవడానికి ప్రయత్నించాను, కానీ నా కాళ్ళు కదలలేదు. నేలలోంచి చేతులు వచ్చి వాటితో నా మోకాళ్లను పట్టుకున్నాయి. ఆ గదిలోని గాలి మారింది. అది గాలి కాదు, అది శ్వాసల కలయిక, ప్రాణాలు తీసిన ఆఖరి క్షణాల వాసన. నేను ఊపిరి తీసుకుంటే అది నన్ను మాయగా లాగుతుంది. అప్పుడే ఆ గదిలో ఒక కిటికీ తెరుచుకుంది. వెలుతురు లేదు, కానీ ఒక చిన్న గొంతు వినిపించింది. ఓ చిన్న పిల్లగలం, నాన్న, నువ్వు మళ్ళీ వచ్చావా? అది ఎక్కడ నుండో నా తలలోకి దూసుకొచ్చినట్టు నన్ను గడగడలాడించింది. కిటికీకి దగ్గరగా వెళ్ళాను. లోపల చీకటి, కానీ ఆ గొంతు లోపలే ఉంది. చేతిని కిటికీలోంచి చాపాను. ఏదో శరీరం తడిగా నా వేలిని పట్టుకుంది. బంగారు గొల్లచెవులా పొడవాటి వేళ్ళు. ఆ స్పర్శ చిన్నపిల్లలది కాదు, కానీ చనిపోయిన శరీరంలా చల్లగా ఉంది. నేను వెనక్కి లాగానా? నా వేళ్లపై ఒక చిన్న పాము ముక్తినట్టుంది. విరిగిపోయిన స్వరాలు నా చెవిలో గుంబైన శబ్దంలా తిరిగాయి. నీకు సాయం చేయలేను, కానీ నీవు తప్పించుకోలేవు. అంతలో ఆ గదిలో మళ్ళీ ఆ మహిళ రూపం కదలడం మొదలైంది. ఆమె ముఖం రాలిపోవడం ప్రారంభమైంది. ముఖం చర్మం సడలిపోతూ కింద పడిపోయింది. దాని క్రింద చీకటి గుళ్ళ వలె 2 గొంగలి కన్నులు, దాని మధ్య ఒక ఖాళీ. ఆమె చేతిలో ఏదో మాయ రూపం. అది చిన్న పిల్ల చేతికి పెట్టే గాజుల జత. అది నా చేతిలో ఉండింది ఒకప్పుడు, కానీ ఎప్పుడు? ఎవరిది? నేనింకా సహించలేక కేక వేయబోతే గోడల్లోంచి ఒక పెద్ద చప్పుడుతో దేహం బయటకు వచ్చింది. అది నేను, కానీ వృద్ధుడిగా, ఎముకలు ముక్కలైపోయినట్టుగా, చెక్కిన బొమ్మల. నన్ను చూస్తూ నా వెనుకకి నడిచింది. పోయేవే, పోయి చూసుకో అని అరుపులు చెవిలో మ్రోగుతున్నాయి. కానీ తలుపు ఎవరూ తెరచలేదు. ఆ గదిలోనే ఒక అగాధం తెరచుకుంది. ఆ అగాధం లోపల పడిపోతున్నప్పుడు మరో గదిలో పడిపోయినట్టయింది. ఇది 2వ గది. ఇది గులాబీ రంగు గది, కానీ దాని లోపల పూల వాసన లేదు. గులాబీ రంగు రక్తపు నీరు. నేల అంతా చుక్కలు. గోడలపై ఒక్కో చోట కత్తితో చెక్కిన పేర్లు. నేను దగ్గరగా చూస్తే అవన్నీ ఆడపిల్లల పేర్లు. ప్రతి పేరుకి పక్కన ఏడుపుల అరుపుల శబ్దాలు. గదిలో మధ్యలో చిన్న టేబుల్, దానిమీద బర్బరంగా కోసిన చిన్న బొమ్మలు, పిల్లల బొమ్మలు, కానీ వాటి ముఖాలు అసలైనవిగా కనిపించాయి. ఆ గదిలోకి ఇంకొకసారి నేను అడుగు పెట్టగానే గోడల మధ్యలో నుంచి చిన్న చిన్న ముడతలు కదులుతూ వచ్చాయి. అవి పిల్లల చేతులు. వాటికి శరీరాలు లేవు, కానీ అవి నా వైపు వస్తున్నాయి. నేను అరుస్తున్నా, నడవడానికి ప్రయత్నిస్తున్నా. అవి నన్ను చేరి నా దుస్తులను లాగుతున్నాయి. ఇదే నీ బలి, ఇది నీ జ్ఞాపక శక్తి, ఇది నీ శాపం అంటూ ఒక శబ్దం గదంతా నింపింది. నా నొప్పి అంతకంటే ఎక్కువే. ఇది కేవలం భయం కాదు, ఇది బలిపశువుగా మారిన ఆత్మగంజి. శ్వాసలు గుండెలో నిలిచిపోయినప్పుడు కూడా నా చెవిలో ఆ చిన్నారుల కేకలు వినిపిస్తున్నాయి. ఒక క్షణం నిశ్శబ్దం. అంతటితో 3వ తలుపు తెరుచుకుంది. అది నన్ను పిలుస్తోంది. నా గతం అక్కడే ఉంది, కానీ నేనింకా జీవించాలా, లేదా చీకటి నన్ను పూర్తిగా మింగేయాలా? 3వ తలుపు ముందుగా చూసిన 2 తలుపులా కాదు. ఇది బాహ్యంగా బంగారం లాంటి మెరుపుతో, పక్కనే ఓ పాత రిపూర్ చేసిన రాతి విగ్రహం ఉంది. అది వింతగా నన్ను చూస్తున్నట్టు అనిపించింది. విగ్రహం కన్నాల్లో ఏదో కదలిక, జీవం ఉన్నట్టు కనిపించింది. నేను దాన్ని దాటిపోతూ తలుపు దగ్గరికి వచ్చాను. తలుపు తడిసిన పట్టు గుడ్డలా ఉంది. తాకగానే నా చేతి వేలు లోపలికి ఒదిగిపోయాయి. తలుపు ఓపికగా తలుసులా నన్ను లోపలికి ఆహ్వానించింది. లోపల గది వెలుతురుతో నిండింది, కానీ అది మామూలు వెలుగు కాదు. అది నరాలను పగలగొట్టే రక్తం రంగులో మెరిపే వెలుగు. గదిలో 4 మూలలలో 4 కుర్చీలు. ప్రతి కుర్చీలో ఒకరు కూర్చున్నారు. వాళ్ళంతా నేను ఒకప్పుడు కలిసిన వాళ్లే, కానీ ఆ ముఖాలు నేనవాళ్లను మించిన శాపంగా గుర్తుపెట్టుకున్న నరక స్వరూపాలు. ఒక కుర్చీలో మా ఊర్లో పాత రోజుల్లో జరిగిన మానభంగ ఘటన బాధితురాలు కూర్చుంది. ఆమె నన్ను తిట్టిన మాటల శబ్దం ఇప్పటికీ జ్ఞాపకం. నేను ఆమెను అపహాస్యానికి గురిచేసిన రోజులు మళ్లీ నా కళ్ల ముందే తిరుగుతున్నాయి. ఆమె ముఖం ఇప్పుడు దయ్యంలా వింతగా వంకరగా ఉంది. ఆమె నన్ను చూసి ఒక్కసారి తలపోయింది. నీ సైలెన్స్ మా మరణానికి కారణం అన్న తీర్పు లాంటి మాటలు గదిలో ప్రతిధ్వనించాయి. 2వ కుర్చీలో ఒక చిన్నారి ఉంది. అది నా రిక్షాలో ఎక్కిన చిన్న అమ్మాయి. ఆమె ఒక్కసారి వెనక్కి చూసి నవ్వినట్టు గుర్తుంది. ఆమెను తీసుకెళ్లిన రోజు, ఆ రాత్రి నా మనసులో చిరునవ్వుతో మెదిలిపోయింది. కానీ ఆ చిన్నారి దారిలో ఆగిపోయిన చోట ఒక పెద్ద గుంట. అక్కడే ఆమె కనిపించకముందే ఆ రాత్రి రోడ్డుపై ఎవరో చంపినట్టు వార్త వచ్చింది. అప్పుడు నా చేతిలోంచి ఓ బొమ్మ గాలిలోకి ఎగిరిపోయినట్టు గుర్తొస్తుంది. నువ్వు నన్ను అక్కడే వదిలేశావు, నీ పిలుపుకు నేను తిరిగి వెళ్ళానా అంటూ ఆ చిన్నారి గుండె కోత మాటలతో మాట్లాడింది. ఆమె కళ్ళు నల్లగా కరిగిపోతున్నాయి. నేను చప్పుడు లేకుండా ఆమెకి చెమట పట్టిన కంఠంతో, నాకు గుర్తులేదు అన్నాను. కానీ గదిలో దేన్నీ నమ్మే వాతావరణం లేదు. ప్రతి క్షణం నన్ను మునిగించడానికి ప్రయత్నిస్తోంది. 3వ కుర్చీలో ఒక ముసలి వ్యక్తి. పాత రాత్రుల్లో రైలు స్టేషన్ దగ్గర కొడిగట్టిన మద్యం మందు పెట్టుకుని పడుకున్న ముసలివాడు.
నేను అతడిని తిడుతూ తన్నిన రోజులు గుర్తొచ్చాయి. అతను మృదువుగా నవ్వుతున్నాడు. అదే నీ గర్వం, అదే నిన్ను నీ పాడే తీసుకొచ్చింది రాములు. అంతా కల కాదు, ఈ నరకం నీకోసమే. చివరి కుర్చీలో ఎవరూ లేరు, కానీ నెమ్మదిగా అక్కడ ఓ ఆకృతి కూర్చుంది. అది నేనే, కానీ పూర్తిగా పాడైపోయిన రూపం. కళ్ళ దగ్గర పొగ ముసురు, చేతులు లేని శరీరం. నన్నే నాకే చూపిస్తూ మాట్లాడుతోంది. ఇది నీ చివరి స్వరూపం రాములు, ఇప్పుడు నీకు తప్పించుకునే మార్గం లేదు. ఆ ఆకృతి ఒక్కసారిగా నెమ్మదిగా కుర్చీ నుండి లేచి నెత్తి నుంచి ఊపిరి పీల్చినట్టు నా లోపలికి నడిచింది. నా శరీరం ఒక్కసారిగా వణికింది. నా లోపల ఇంకో నేనే ప్రవేశించినట్టు అనిపించింది. తలుపు మూసుకుపోయింది. వెలుగు మాయమైంది. నేనింకా అక్కడే ఉన్నాను, కానీ ఇప్పుడు నా చేతులు నాకు సొంతంగా అనిపించడం లేదు. నా మోకాళ్ళు నా నియంత్రణలో లేవు. నేను నడుస్తున్నా, కానీ నడిపేది నేను కాదు. ఒక వింత గాలి ఆ గదిలోకి వచ్చింది. అది మామూలు గాలి కాదు, అది ఒక శరీరాల భాష. దానికి పిలుపు ఉంది. అది 4వ తలుపు. నేను వింతగా నవ్వుతున్నాను. అది నా నవ్వు కాదు, అది నా లోపల నన్ను మింగిన ఇంకో రూపం నవ్వు. వెంటనే 4వ తలుపు తెరుచుకుంది. 4వ తలుపు తెరుచుకున్న సమయంలో అది గోడకే భాగంగా కలిసి ఉన్నట్టే అనిపించింది. గోడ తానే తలుపు అయింది. నేనడుగు పెడితే తలుపు తానే చీలిపోతుంది అన్నట్టు. అంత భయంకరమైన చీకటి లోపల నుండి నన్ను ఆహ్వానించింది. ఆ చీకటిలో వెలుతురు కనిపించదు, కానీ దాని మధ్యలో ఏదో వస్తువులు ఉన్నట్టుగా బదులిచ్చే శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. నా అడుగులు అక్కడికి చేరేసరికి నేల వంపుగా మారిపోయింది. నేల కాదు, అది రక్త మిశ్రమంలో కరిగిపోతున్న మాంసపు ఊసులు. వాటిపై నడవడం అంటే బతికున్న శరీరాల మీద నడవడం లాంటి అనుభవం. గదిలో ఎక్కడ నుంచో భయంకరమైన సంగీతం వినిపించింది. అది సంగీతం కాదు, అది దేహాలు బగలకొట్టే శబ్దాల మేళం. ఎముకలు ముడుచుకున్న ధ్వని, ముక్కలుగా మారుతున్న గొంతుల అరుపు, ఆహారం కోసం అరచే జీవుల చప్పుడు. దానికి మధ్యలో నన్ను పిలిచే ఒక సన్నని మహిళా స్వరం, ఇక్కడే ఉందది, చివరి గుర్తు, చివరి బలైపోయిన శ్వాస. నేను ఆ స్వరాన్ని వెంబడిస్తూ లోపలికి వెళ్తుంటే గదిలో ఒక పెద్ద వెండి బెల్లం ఉన్నట్టు కనిపించింది. అది దేవాలయంలో ఉండే బెల్లంలా లేదు. అది కడగని మాంసపు ముక్కలతో కప్పబడి, చుట్టూ రక్తపు వలయం. దాని చుట్టూ 10 మంది బంధించబడ్డ శరీరాలు. వాళ్ళు బతికే ఉండరు, కానీ కదులుతున్నారు. వాళ్ల చేతులు, కాళ్ళు వేరు చేశారు. వాళ్ల గుండెలవతల బెల్లానికి లైన్లుగా రెమ్మలు పొడిచారు. ఆ రెమ్మలు ప్రతి ఊపిరికి బెల్లాన్ని కొంచెం కొంచెం కొట్టిస్తున్నాయి. ప్రతి గుండె చప్పుడు ఒక గంట ధ్వని. ఆ శరీరాల్లో నన్ను చూసి ఒకరిలా ఉండేవాడు ఉన్నాడు. అతను నేను. పాత దుస్తుల్లో, నా కళ్ళు విరిగిపోయినవి. ఒక్కసారి నన్ను చూసి గబరగొట్టినట్టు కదిలాడు. నీ చివరి పాపం ఇది రాములు, ఇప్పటికీ గుర్తుకు రాలేదా? అంతే, నా తలలోంచి ఒక్కసారిగా గతం మెరుపులా మెరిపింది. ఆ రోజు నా రిక్షాలో 3 యువతులు ఎక్కారు. వాళ్ళు నవ్వుకుంటూ నా రిక్షాలో వెళ్తున్నారు. వాళ్లలో ఒకరికి నాకింతో కోపం. గతంలో ఆమె నా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదో మాటల తగాదా. ఆ రోజు నా లోపల అంతా మద్యం నింపుకున్నాను. వాళ్లను అర్ధరాత్రి పల్లెటూరి గుడిసెల వద్దకి తీసుకెళ్లాను. అక్కడ లైట్ లేదు, జనమూ లేదు. నేను వాళ్లను అక్కడ వదిలేసి వచ్చేశాను, అనుకోకుండా కాదు, ఉద్దేశపూర్వకంగా. వాళ్ల తండ్రులు మరుసటి రోజు పక్కనే బావిలో శవాల్లా చూశారు. వాళ్ల మృతదేహాలు కాలిపోయినట్టు, కుక్కల చేత కొరకబడినట్టు ఉండేవి. పోలీస్ విచారణ అసలు జరగలేదు. వాళ్ళు గిరిజనుల కుటుంబాలు. నేను ఊరిలో నన్ను దిక్కుగా చూస్తారు. ఎవరూ నన్ను అనుమానించలేదు, కానీ నేను నా మనసులో మాత్రం నన్ను ఊపిరి పీల్చనివ్వలేదు. ఆ రోజు నుండి నా రాత్రిళ్ళు నిశ్శబ్దంగా మారిపోయాయి. అయితే ఇప్పుడు ఆ శరీరాలు నా చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ల చేతుల, కాళ్ళ నన్ను పట్టుకుంటున్నాయి. నేను కదలకుండా బెల్లం ముందు నిలబెట్టారు. ఒక్కసారి ఆ బెల్లం ఊగినప్పుడు గదిలోని గాలిలో రక్తపు చీలిక. నా చెవుల వద్ద చితిరిన గొంతుల శబ్దం. నీ నిష్క్రియత, నీ క్రూరత, నీ నిశ్శబ్దం మమ్మల్ని చంపింది. ఒక్కసారిగా నేనిప్పుడు తాను కాదు అనిపించింది. నా శరీరం నుండి నేనే వేరుపడ్డాను. నా ఎదురుగా నేను నిలబడి ఉన్నాను. ఈసారి నన్ను చూసే కళ్ళు తీర్పు చెప్పే తీర్పులా ఉన్నాయి. ఇప్పుడు నీ బలి సమయం అన్న నిశ్శబ్దపు మాటలతో గదిలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చీకటి రంగులో ఉన్నాయి. అవి వెలుతురు ఇవ్వలేదు, అవి వెలుతుర్ని తినేస్తున్నాయి. నా చుట్టూ వెలిగే దాహం. నేను ఒక్కసారిగా ఓరుగల్లా కూర్చుని నిశ్శబ్దంగా ఏడ్చాను. ఆ గదిలో చివరి మూలన ఓ తలుపు కనిపించింది. అది నాకు కాదు, అది నన్ను విడిచిపెట్టిన వారి కోసం. కానీ ఆ తలుపు తెరుచుకోదు. వాళ్ల శాపం అది. చివరిగా నేను వెనక్కి తిరిగేసరికి ఆ గదిలో కంచెలు కరిగిపోతున్నాయి. నేనోసారి నా చేతిని చూసుకున్నాను. అది నాది కాదు, అది వేరే మనిషిదే. నేను చనిపోయిన రూపం. నేను ఇప్పుడున్న స్థానం జీవితం మరిచిపోయిన ఖాళీ. మిగిలింది మరణం కాదు, జ్ఞాపకాల శాపం. ఆ గదిలో నేను ఎంతసేపు ఉన్నానో తెలుసుకోవటం కష్టం. అక్కడ కాలమే ఆగిపోయినట్టు. ప్రతి క్షణం ఒక జీవంగా మారి నా శరీరాన్ని గుద్దుతూ, నా మనసుని పీల్చుకుంటూ ఉంది. ఆ 4 తలుపులు, ఆ బెల్లం, ఆ శవాలు, ఆ నిశ్శబ్ద చీలికలు, ఆల్ మర్జ్డ్ ఇంటూ వన్ హాంటెడ్ ప్రిసన్స్.
నేను ఎప్పుడూ అనుకున్న నరకం అర్థం ఇప్పుడే నిజంగా తెలిసింది. అది మంటలతో కూడిన లోకమేమీ కాదు. అది మనల్ని వెంటాడే జ్ఞాపకాల బంధనాల లోకం. ఒక్కో జ్ఞాపకాన్ని మళ్ళీ బతికించి దాన్ని మన పైన కత్తులా వాడే దుఃఖం. అక్కడి నుంచి బయటపడాలంటే ఏదో వేదనకు పూర్ణత్వం ఇవ్వాలి. నేను గుర్తు తెచ్చుకున్న వాళ్ళందరికీ ఒక శాంతిని ఇవ్వాలి. కానీ శాంతి నేను ఇవ్వలేను. నేను తీసుకున్న జీవాలను తిరిగి ఇవ్వలేను. ఏమీ చేయలేను. అది తెలుసుకున్న క్షణమే నా ముందున్న నేల ఒక్కసారిగా తలకిందులైంది. నేనో బోరుబావిలో పడిపోయినట్టున్నా. ఆ గంతులో పడి నేనొక 25 అడుగుల లోతున మళ్లీ పడిపోయా. పొద్దు బయట దాదాపు తెల్లవారుతున్నట్టు అనిపించింది. కానీ అది వెలుతురు కాదు, చీకటి మరింత నెమ్మదిగా పరివర్తన చెందిన రూపం. నేనిప్పుడు ఓ తాటాకు మాలల మధ్య ఒక గుట్టకు చేరుకున్నట్టు ఉంది. ఆ గుట్టపై ఓ చిన్న ఆలయం. ఆలయం ముందు ఓ పసుపు రంగు గుడారం. అందులోపల నుంచి ఓ వృద్ధురాలి గళం, ఇంకా తలుచుకుంటున్నావా రాములు? ఆవిడ ఎవరో నాకు అర్థం కాలేదు. కానీ ఆమె మాటల్లో ఒక ప్రాశస్త్యం ఉంది. నెమ్మదిగా గుడారం దగ్గరకి నడిచాను. లోపల ఆమె కూర్చుని ఉంది. గుడిసె చీకటిలో ఆమె ముఖం స్పష్టంగా కనబడలేదు. కానీ ఆమె చేతిలో ఓ పాత రక్తంతో నానిన శాలివానా పుస్తకం. ఆమె ఓ పేజీ తిప్పి నన్ను చూడకుండా అంది, అక్కడి నుంచి బయటపడాలంటే చివరి తలుపు తీయాలి. అది బయట కాదు రాములు, అది నీలోపలే. ఆ తలుపు తీసేకి నీ గుండెల్లో ఉంది. కానీ నీవు దాన్ని కనిపెట్టే అర్హత సంపాదించలేదు. నేను ఏం చేయాలి అని అడగబోతే నా గొంతు మళ్ళీ మూగబోయింది. ఇది నేను ఎదుర్కొన్న 4వసారి. ప్రతిసారి నేనేమో అడగాలనుకుంటే నా శబ్దం నన్ను వదలదు. అదేంటో నన్ను కట్టిపడేస్తోంది. ఆమె మాత్రం అలా ఆ పుస్తకం చదువుతూ చెప్పింది, నీ పాపాలు ఒక్కో తలుపు, ఒక్కో రూపం, ఒక్కో జీవం. వాటిని అంగీకరించాల్సిన బాధ్యత నీది. వాటిని శుద్ధి చేయాలి. నీవు మరొకరి కన్నీరు తుడిచేవాడు కాదు, కానీ కనీసం నీ కన్నీరు ఒప్పుకునేవాడవ్వాలి. నీ రక్తం నీ మీదే వేసుకునే శక్తి నీలో పెరగాలి. ఆమె నెమ్మదిగా లేచి నన్ను తన చేయితో తాకింది. ఒక్కసారిగా ఆ తాకుడు నాకు ఓ మిగిలిపోయిన జ్ఞాపకాన్ని తెచ్చింది. అది ఒక ముసలావిడ. ఆమె ఎప్పుడో నా రిక్షాలో ఊరికి వెళ్ళాలి అని అడిగింది. నేను ఆమెను చూసి నవ్వుతూ నష్టపరిచాను. అప్పటి ఓ శరద్ రాత్రి. ఆమె శరీరం కదలలేక ఒక వంతెన కింద పడిపోయింది. ఎవరూ ఆమెను చూశారు. ఆమె తలపట్టుకుని ఏడ్చింది. నేను ఆ దారిలో వెళ్తూ కూడా చూస్తానంటూ మరలిపోయాను. ఈ జ్ఞాపకంతో నా గుండె ఒక్కసారిగా పగిలినట్టుంది. నిశ్శబ్దంగా నేను నేలపై కూర్చున్నాను. ఆమె నా ఎదుటున్న ఆ వృద్ధురాలు నవ్వుతూ నా ముఖాన్ని చూసింది. ఇప్పుడు నీవు తలుపు చూడగలవు. గుడిసె వెనుక గోడ ఒక్కసారిగా ఊడిపోయింది. అక్కడ ఓ తలుపు, కాస్త పగిలిన గోధుమ రంగు తలుపు. దాని మీద చిన్న చిన్న వ్రాతలు, తన పాపాల తలుపు. ఇది నేను ఎప్పుడూ చూడని తలుపు. కానీ ఇది నా ఊహల్లో ఎప్పుడో ఉన్నట్టు ఉంది. ఇది నా ఆత్మ తలుపు. నెమ్మదిగా నేను దానిని తాకే సమయానికి నా శరీరం పూర్తిగా వణికిపోయింది. తలుపు తీయబోతుంటే వెనుక నుంచే ఆ వృద్ధురాలి గళం, ఇది తిరిగి మూసే తలుపు కాదు రాములు, దీని లోపలికి వెళ్ళినవాడు మళ్ళీ బయటకు రాడు. నేను ఆగలేదు. నాకిప్పుడు తెలుసు, బయటకొచ్చిన వాళ్ల కన్నీళ్ల కంటే లోపల పోయిన దెయ్యాలు మంచివి. తలుపు తెరచి లోపలికి అడుగుపెట్టాను. అక్కడ అది నీ శరీరం లేదు. అది నీ రూపం కాదు. అది నీ జీవితం కాదు. అది నీ శాపం. తలుపు తెరిచిన తర్వాత లోపల అడుగు పెట్టగానే నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా శూన్యంలోకి మారిపోయింది. నేనిప్పుడు నేల మీద లేను, గాలిలో తేలుతున్నాను. కానీ అది గాలి కాదు, అది అంతులేని నిర్ఘాతం. అక్కడ వెలుతురు లేదు, చీకటి లేదు, అక్కడ ఏమీ లేదు అనే ఖాళీ ఉంది. నా శరీరం, నా మనసు, నా శ్వాస అన్నీ ఒక్కసారిగా ఒకటయ్యాయి. నేను నా పాపాల వేరుగా లేను, నేను వాటే. నా ప్రాణం ఇప్పుడు ఓ ప్రశ్నగా మారింది, నీ పాపాలన్నీ గుర్తుందా? అంతలో ఒక గళం వినిపించింది. అది బహుశా నా లోపలి గొంతే కావచ్చు. అది చెప్పిన ఒక్క మాటే, మొదటి పాపం. వెంటనే ఆ శూన్యం ఒక్కసారిగా రూపాంతరం చెందింది. నా ఎదుట ఓ చిన్న పిల్లాడు, 7 ఏళ్ల వయసుంటాడు. అతడి చేతిలో చిన్న గాజు బాటిల్, అందులో దోమల కోసం వాడే మతిస్థిమితం పోగొట్టే రసాయనం. ఆ బాటిల్ నేను అతనికి ఇచ్చాను, ఆటల కోసం, నవ్వుల కోసం. అతడు మజాకాగా తాగేశాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడు చచ్చిపోయాడు. నేను చూశాను, నవ్వాను కూడా. ఊరిలో ఎవరూ నన్ను అనుమానించలేదు. అతడి తల్లి ఏడుపు ఇప్పుడు ఆ శూన్యంలో నన్ను చీల్చేస్తోంది. ఆ చిన్నారి ఇప్పుడు నన్ను చూస్తున్నాడు. అతడి కళ్ళలో నా ప్రతిబింబం, నాలో పుట్టిన క్రూరత, సరదా అనే దుర్మార్గత. నేను అతడి చెంతకి వెళ్లి క్షమాపణ చెప్పాలి అనిపించింది. కానీ నా నోరు తెరవలేదు, నా కాళ్ళు కదలలేదు. శూన్యంలో నేను కాళ్ళు లేని ఆకారంలా ఉన్నాను. నన్ను క్షమించమని అరిచినా నా గొంతు విన్నది నేను మాత్రమే. రెండో పాపం. ఇప్పుడు నా ఎదుట ఓ ముసలావిడ పడిపోతూ కనిపించింది. వర్షం కురుస్తోంది. ఆమె వడిగా నడవలేకపోతుంది. ఆమె చేతిలో ఓ మందుల సంచి. రాత్రిపూట ఎక్కడికో వెళ్తుంది. ఆ రోజు నేనేం చేశానంటే, నా రిక్షా మీద ఆవిడను తీసుకెళ్ళాలి అని అడిగినప్పుడు నేను ఆమె మీద నవ్వుతూ, డబ్బు లేకుండా ఎక్కేరు అని అడిగాను.
వర్షం బలంగా కురుస్తోంది. ఆమె ఎదురుగా చుక్కలు పడుతున్న నీళ్లు. ఆమె చివరికి రోడ్డు మధ్య పడిపోయి చచ్చిపోయింది. ఇప్పుడా దృశ్యం మళ్లీ నా కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. ఆమె శరీరం నీళ్లలో తడిసి ఏటవాలుగా ముసురుగా ఉంది. నేను తన్నేస్తున్న నా పాత శబ్దాలు ఎడారి మధ్య నుంచి పలికినట్టు వినిపిస్తున్నాయి. నీ వల్లే చచ్చింది. నేను ఊర్లో తిరగడానికి మళ్లీ 2 రోజులు పట్టలేదు. కానీ ఆమె దుఃఖం ఈ లోకాన్ని వీడలేదని నాకిప్పుడు అర్థమవుతోంది. 3వ పాపం. ఇప్పుడు మళ్లీ ఆ 3 యువతులు నా రిక్షాలో నవ్వుతూ పాడుకుంటూ ఎక్కినవాళ్లు. వాళ్ళు నన్ను నమ్మారు. వాళ్లలో ఒకరిని నేను ప్రేమించాననే భావన నా లోపల చిన్నగా వేసింది. కానీ అది ప్రేమ కాదు, అది అధికారం. నేను ఆ అధికారాన్ని కత్తిలా వాడాను. వాళ్లను నిశ్శబ్దంగా ఒక చీకటి ప్రాంతంలో వదిలేసి వచ్చాను. ఎవరూ ఏమీ అనలేదు. వాళ్ల పిలుపులు, అరుపులు నేను కంట్రోల్ చేయని మద్యం మత్తులో శబ్దంలా వినిపించలేదు. ఇప్పుడు ఆ శబ్దాలు తిరిగి వచ్చాయి, తేలికగా కాదు, ప్రతిసారి నా శరీరాన్ని చీల్చుతూ, ప్రతి శ్వాసను కలాళిగా కొడుతూ. 4వ పాపం. ఇది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకోకుండా మరచిన పాపం. కానీ ఇది ఇప్పుడు ఎదురుగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక గర్భవతైన యువతి. ఆమె భర్త దూరంలో పని చేస్తుంటాడు. ఆమెను ఓసారి నేనే తీసుకుని వెళ్ళాను. ఆమె భయపడుతూ, మిమ్మల్ని నమ్మినా నాకు అనుమానం వేస్తోంది అన్న మాట అన్నది. నా మనసు చెరిపిన ఆ పదాలు. ఆ క్షణంలోనే నా లోపల పగవాటికింది. రాత్రి రోడ్డు మీద ఆమెను వదిలేసి వెళ్ళాను. మిర్చి పొడిని ముఖానికి చల్లాను. తనను ఎవరూ గుర్తించలేరనే ధైర్యం. ఇప్పుడు ఆమె ముఖం నా ముందున్న ఆచ్ఛాదిత గాజు మీద ప్రతిబింబంలా కనిపిస్తోంది. ఆమె నడవలేని స్థితిలో, ఏడుస్తూ, చేతిలో తన శిశువుతో పునులతో అంటుకుని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె శరీరం ఇక కదలదు. ఆమె పిల్ల కూడా పుట్టలేదు. ఇది గడియారాల డుంకలు కాదు, ఇది గుండెల గుద్దుల చప్పుడు. ప్రతి జ్ఞాపకం నా శరీరాన్ని మరలా శిక్షిస్తోంది. నా పాపాలు ఒంటరిగా కాదు, అవి జ్ఞాపకాల బంధాలుగా, రూపాలుగా, శబ్దాలుగా, రూపాంతరమవుతున్న శవాలుగా పరిణమించాయి. ఇంకా ముగియలేదు అంటున్న గొంతు ఇప్పుడు నా లోపల నుండి కాదు, అది బయట నుండి కూడా కాదు. అది ప్రతి దయ్యంలా మారిన బాధితుడి గొంతు. అది నా శరీరంలో నుంచి బయలుదేరుతోంది, నా దేహాన్ని పీల్చేస్తోంది. తలుపు తెరిచిన నాటి నుండి ఈ శూన్యంలో నేను ఒక్క నిమిషం నిద్రపోలేదు. కానీ నాకు నిద్ర అవసరం లేదు. నేను కన్నీళ్లు కార్చలేదు. కానీ నేను ఏడుస్తున్నాను. నా గుండె నిశ్శబ్దంగా బద్దలవుతోంది. ఇప్పుడు నేను జీవించలేను, చనిపోలేను. నేను ఒక జ్ఞాపకం, ఒక శాపం, ఒక ఉలిక్కిపాటు. ఇంకా 2 తలుపులు మిగిలాయి. అదే దారిలో ఇంకొక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఈసారి తలుపు తీయడానికి నాకు శక్తి అవసరం పడలేదు. అది నా ముందు తానే తెరుచుకుంది. ఆ తలుపు వెనుక అంధకారమే కాకుండా ఏకకాలంలో మంటలు మరియు మంచుతో కూడిన దారిలా అనిపించింది. నా శరీరం గగుర్పాటు చెందిన, నా అడుగులు వెనక్కి తిప్పలేకపోయాయి. ఇది నాకు తప్పక ఎదుర్కోవాల్సిన దశ. ఇది నా 5వ పాపం కాదు, ఇది నా జీవితం మొత్తం రూపకల్పన చేసే ఘట్టం. ఈ గదిలోకి అడుగు పెట్టగానే చుట్టూ గోడలు కనుగలుతూ కదిలాయి. గోడల మీద నీలం మసకబారిన రంగులో చిత్రాలున్నాయి. ఒక్కో చిత్రం ఒక సందర్భం, ఒక జ్ఞాపకం. కానీ ఈసారి దానిలో నేను తప్ప మరెవరూ లేరు. నా ముఖం మీద అపరాధం లేదు. కోపం ఉంది, అసహనం ఉంది, కోరిక ఉంది. ప్రతి చిత్రం నాలో మానవత్వం తగ్గిపోయిన దశను చూపిస్తోంది. ఇది నిజంగా బాధితులపై దృష్టి పెట్టలేదు. ఇది నన్ను నేను ఎలా విడిచిపెట్టానో చూపించే గది. మొదటి చిత్రంలో నేను 10 ఏళ్ల వయస్సులో ఒక జడుగు పక్కన ఒంటరిగా కూర్చుని ఉన్నాను. ఆ రోజున నా తల్లి నన్ను ఇంట్లోంచి తిప్పేసింది. నేను పాడె మీద మురికిగా ఉన్నప్పటికీ ఆమెకి నాపై ప్రేమ ఉండేది. కానీ ఆ రోజున ఆమె గళంలో నేను మొట్టమొదటిసారి, నువ్వు ఎందుకు పుట్టావో నాకు అర్థం కావడం లేదు అనే మాట విన్నాను. నా చిన్న గుండెలో ఆ మాట బాణంలా దూసుకెళ్ళింది. అదే మొదటి పగ. 2వ చిత్రం, యువకుడిగా నేను నా మొదటి ప్రేమను పోగొట్టుకున్న సందర్భం. ఆమె పక్కన వేరొకరిని ఎంచుకుంది. నా లోపల నన్ను తిరస్కరించిన బాధ ఒక్కసారి దౌష్ట్యంగా మారింది. ఆ రోజు నేను నా ఆలోచనల్లో ఆమెను శపించాను. ఆమె ఒక్కసారి యాక్సిడెంట్కి గురవగానే నేనొక విధంగా సంతృప్తిగా అనిపించుకున్నాను. ఇంత చిన్న ద్రోహం అయినా అది నన్ను నిద్రలేని మనిషిగా మార్చింది. ఈ గది నన్ను మారుస్తోంది. 3వ చిత్రం, ఒక వృద్ధుడిని చూసి నవ్వుతున్న నా రూపం. అతను చెరిపిపోయిన జుత్తుతో, కాళ్ళు వణికిపోతూ అడిగిన మాట, నాకు నీకు దేవుడు ఒకటే రా బాబు. నీకు నేను ఏమి చేశాను? అతడిని నమ్మకం లేకుండా చూసి దుర్భాషగా మాట్లాడుతూ తిప్పి పంపిన ఆ రాత్రి, అదే నా తలుపు మూసిన రోజు. ఇది గుర్తు వచ్చిన క్షణంలోనే నా లోపల సిగ్గు అనే తాపత్రయం మొదలైంది. ఎందుకు ఇలా తయారయ్యాను? ఇప్పటికే నా చెంత ఒక గాలి చుట్టుకుంటోంది. అది మాటలుగాని, శబ్దాలుగాని కాదు. అది ఒక ఆత్మగంధం, నా లోపల పెరిగిన రాక్షసపు రూపం. ఇది నా మానవత్వాన్ని తినేసిన చీకటి. ఇది నన్ను ఎప్పటి నుంచో వెంటాడుతుంది. అది నన్ను ఓ మెల్లి అరుపుతో పిలుస్తోంది, రాములు, నీవు ఇప్పటికీ నిన్ను ఒప్పుకోలేదుగా. ఇంతవరకు నా పాపాలన్నీ ఇతరులపై ప్రభావం చూపినవి. కానీ ఇది నా మీదే ప్రభావం చూపిన పాపం.
నా మనసు ఎప్పుడో చీలిపోయింది. నేను అనిపించకపోయిన సమయం, నేను దయంగా మారడాన్ని అంగీకరించని మొదటి దశ. ఈ గదిలో చివరగా ఒక అద్దం ఉంది. దానికి ఎదురుగా నడిచాను. అక్కడ ఉన్నది నా ముఖం కాదు. అది ఒక రక్తపు మచ్చలతో నిండి ఉన్న, కన్నీళ్లు కారుతున్నా, భయపడి కళ్ళు వాడిపోయిన వృద్ధుడు. నేను తల తిప్పి చూశాను. అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ అద్దాన్ని చూశాను. అది నేను. ఈ అద్దంలో నేను నా గతాన్ని కాదు, నా శాపాన్ని చూస్తున్నాను. ఇది నేను ఏనాడు ఊహించని రీత్యా చెడ్డ మనిషిగా మారిన తీరును చూపిస్తోంది. ఒక్కసారి నోరు తెరిచి క్షమించండి అని అర్థం చెప్పేలా అద్దాన్ని తాకాను. వెంటనే అది బద్దలైపోయింది. శబ్దం అంతులేని గర్భంలోకి నన్ను తోసింది. మళ్ళీ నేల కనపడలేదు. మళ్ళీ నేను కనపడలేదు. కానీ ఈసారి నేను శూన్యంగా లేను. నా లోపల ఒక మాట ఉంది. ఒక మౌనం క్షమాపణ ఉంది. ఒక లోతైన అంగీకారం ఉంది. నేను చెడ్డవాడిని. అప్పుడే గాలి నుంచి మరో తలుపు వస్తుంది. చివరి తలుపు. ఇది తెరవగానే అంతం. కానీ అంతేనా? ఆ తలుపు ముందు వచ్చి నిల్చున్నప్పుడు నా శరీరం గడ్డకట్టినట్లయింది. ఇది తలుపు కాదు. ఇది నా శ్వాస. ఇది నా అంతిమ సత్యం. ఇది నా సమాధి. తలుపు మీద ఎలాంటి ఆకారం లేదు. తలుపు లేదు కూడా. ఇది ఖాళీగానే ఉంది. కానీ నాకు అర్థమైంది. ఇది నన్ను తానుగా పిలుస్తుంది. ఇది నేను తానే. ఈ దశలోకి అడుగు పెట్టగానే నా చుట్టూ అంతులేని చీకటి తిరిగి అలముకున్నా. కానీ ఇది మొదటినాటి చీకటి కాదు. ఇది శాంతంగా ఉంది, కానీ గాయపరిచేలా. ఇది నిశ్శబ్దంగా ఉంది, కానీ నా లోపల బిగ్గరగా అరుస్తుంది. ఇది మరణం కాదు. ఇది జీవితపు చివర. ఒక మలుపు కాదు, ఒక శాశ్వతం. నా చుట్టూ ఏమీ కనిపించలేదు. నిన్నటి బాధితులు, నా పాపాల బొమ్మలు, ఆ దేయపు గొంతులు ఏమీ లేవు. నేను మాత్రమే ఉన్నాను. నేను, నా మనసు, నా మిగిలిన శ్వాస. ఇక్కడ ఒక్కసారి కాలం ఆగిపోయినట్లుగా అనిపించింది. ఏమైనా వినపడట్లేదు. కదలిక లేదు. గాలి లేదు. ఒక్కప్పుడు నా ముందే నేనే ఉన్నట్టు అనిపించింది. యవ్వనంలో ఉన్న నేను, నవ్వుతూ, ధైర్యంగా, వేషాలపై మక్కువతో నిండిన నేను. అతను నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. నువ్వు ఒక్క నిమిషం ఆగిపోయి ఉండుంటే ఎలా ఉండేదో తెలుసా అని అడిగాడు. నేను ఎటూ స్పందించలేదు. నా గొంతు రాలేదు. నా చేతులు కదలలేవు. అతను దగ్గరకి వచ్చి నా చెంత నిల్చుండి అరిచాడు. నువ్వు ఏ పాపం చేయలేదంటే నమ్ముతావా? ఏ బాధితుడు నిజంగా నీ చేతిలో చనిపోలేదంటే నమ్మగలవా? నువ్వు నిన్ను చెడ్డవాడిగా మలుచుకున్నావు, కానీ మిగిలిన వాళ్ళు నిన్ను మలచిన విధాన్ని చూశావా? ఈ ప్రశ్నలు నన్ను చీల్చేస్తున్నా. అవి నన్ను మళ్ళీ మానవుణ్ణి చేయగలవా అన్న ప్రశ్న కూడా నాలో మేల్కొంది. నా మనసు మొత్తం ఇప్పటివరకు జరిగిన దాన్ని తిరగవేసింది. నాకు జరిగిన దుర్వినియోగాలు, చిన్ననాటి నిర్లక్ష్యాలు, అనవసరపు అసూయ, అణచివేత, అవన్నీ నాకు మార్గాన్ని చూపాయి. కానీ నేను ఎంచుకున్న దారిలోనే నడిచాను. పాపం బలవంతంగా నాకెవరూ చూపించలేదు. నేనే వెళ్ళాను. ఎందుకంటే ఆ దారి వేగంగా నన్ను నలిపింది. ప్రేమ లేని జీవితం నన్ను శాపంగా మార్చింది. ఇంతలో నేల ఊగిపోవడం మొదలైంది. నేను కిందకు జారుతున్నాను. పిలుచే వాణీలు మొదలయ్యాయి. నా పాపాల బాధితుల గలాలు. వారు నన్ను ఓసారి మరోసారి నిశ్శబ్దంగా పిలుస్తున్నారు. కానీ ఈసారి నేను తప్పించుకోను. ఈసారి నేను వినాలి. ఈసారి నేను బాధను అనుభవించాలి. ఈసారి నేను మారాలి. లేదంటే నేను అంతమవుతాను. కింద పడ్డాను. నేల లేదు. గాలి లేదు. నా శరీరం లేనే లేదు. కానీ ఏదో ఒక చీకటి శక్తి నా చుట్టూ తిరుగుతోంది. అది నన్ను ఏదో ఒక చోటికి తోడుతుంది. అక్కడ వేలాది కళ్ళు ఉన్నాయి. నన్ను చూస్తున్నాయి. నన్ను అంచేస్తున్నాయి. నువ్వు తప్పు చేశావు అని చెప్తున్నాయి. నువ్వు జీవించడానికి అర్హత లేదు అని శపిస్తున్నాయి. కానీ నువ్వు వినడాన్ని మొదలుపెట్టావు అని స్వరాన్ని మార్చుకున్నాయి. నువ్వు స్వీకరించావు. నీవు మిగిలిన మిగతా చీకటికి మార్గంగా మారతావా? ఆ ప్రశ్న గట్టిగా, లోతుగా నా గుండెను బద్దలు చేసేలా వచ్చింది. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. చివరికి నేను ఒక్క మాట చెప్పగలిగాను. అవునండి, ఇక ముందు నేను దారి తప్పిన వాళ్లకు హెచ్చరికగా ఉంటాను. నేను జ్ఞాపకంగా మారాలి. చీకటిలో శబ్దంగా మారాలి. అప్పుడు అంత చీకటిలో ఓ వెలుగు పుడింది. అది పెద్దదిగా లేదు, కానీ ఆ వెలుగు నా ఎదుట ఒక చిన్న రిక్షా రూపంలో కనిపించింది. దానిలో వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూసే అద్దం ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ రోడ్డుపైకి వచ్చాను. వాన కురుస్తోంది. నేను రిక్షాలో కూర్చున్నాను. నా చేతిలో ఏ టిప్పు లేదు. నా మనసులో ఆశ లేదు. కానీ నా కళ్ళలో నీళ్లు ఉన్నాయి. నా గుండెలో బాధ లేదు. ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఇప్పుడు ఒక్కసారి ఓ సందేశంగా మారింది. నాకు ఎదురుగా ఓ ప్రయాణికుడు నడిచి వస్తున్నాడు. అతడి కళ్ళలో వ్యాకులత. అతడు నా చెంతకి వచ్చాడు. రాత్రి ఒంటరిగా వెళ్తున్నా సార్, పక్కన రోడ్డు దారి చూడు, భయంగా ఉంది, తీసుకెళ్తారా అని అడిగాడు. నేను ఓ ముసుగు నవ్వు వేసి రిక్షాలో అతడికి చోటిచ్చాను. రా అన్నాను. నిన్ను చెడ్డదారి వద్ద నిలిపే రిక్షా ఇది కాదు. ఇది నేను పాపాల నుండి బయటపడ్డానని కాదు. కానీ ఇకపై నా రిక్షా ఎవరినీ చీకటిలోకి తీసుకెళ్లదు.